ఇద్దరికీ ఒకే వస్తువు బాగా నచ్చింది. ఇద్దరు దాన్ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. నేను ముందు చూశానంటే నేను ముందు చూశాను, ఇది నాకే కావాలి అంటూ గొడవకు దిగారు. ఇద్దరు సమఉజ్జీలు, ఎవ్వరూ తగ్గేలా లేరు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే ఎంతో పెద్ద భావం నిండిన ఈ చిన్న కథ వినాల్సిందే. ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరి. అంతలో పచ్చిక మైదానంలో గడ్డి మేస్తున్న జింక ఒకటి దాని కంటపడింది. ఇక ఊరుకుంటుందా? ఇంకేముంది, జింకను చూసిందే అదునుగా దాని మీదికి పంజా విసిరింది. అది త్రుటిలో తప్పించుకుంది. అదే జింక కోసం పొదల మాటున దాగి చూస్తున్న ఎలుగుబంటి కూడా అప్పుడే జింక పైన దాడి చేసింది. దాని నుండి కూడా త్రుటిలో జింక తప్పించుకుంది. ఎలుగుబంటి దాడి చేస్తున్న విషయం సింహం గాని, సింహం దాడి చేస్తున్న సంగతి ఎలుగుబంటి గాని గ్రహించలేదు. ఎందుకంటే వాటి ధ్యాస వేటపైనే ఉంది. చివరికి రెండూ కలిసి జింకను చంపేశాయి. ఇక్కడ మొదలైంది అసలు కథ. జింకను నేనే ముందు చూశాను, వేటాడాను, జింక నాది అని ఎలుగుబంటి, లేదు నేనే వేటాడాను కాబట్టి జింక నాది అని సింహం తగువుకు దిగాయి. రెండూ బలమైన జంతువులు. వాటి గొడవ ఎంతకి తెగడం లేదు. రెండింటి నడుమ భారీ యుద్ధమే జరిగింది. వీటి గొడవను పొదల మాటున నక్కి చూస్తుంది ఒక నక్క. వాటి గొడవ ఎక్కడికి దారి తీస్తుందా అని పోట్లాడి 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 అలసిపోయిన సింహం, ఎలుగుబంటి ఒంటి నిండా గాయాలతో ఒక చోట పడిపోయాయి. శక్తి లేని స్థితికి చేరుకున్నాయి. ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్న నక్క మెల్లగా పొదల చాటు నుంచి బయటికి వచ్చి సింహం, ఎలుగుబంటి చంపిన జింక శవాన్ని వాటి కళ్ళ ముందే లాక్కుని వెళ్ళిపోయింది. ఓట్లాడలో అలసి సొలిసి సొమ్మసిల్లిపోయిన సింహం, ఎలుగుబంటి తమ ఆహారం నక్కపాలవుతున్నా ఏం చేయలేక జీవచ్ఛవాల్లా చూస్తుండిపోయాయి. బలమైన శక్తివంతులైన ఇద్దరు వ్యక్తుల నడుమ గొడవ వస్తే దాన్ని వారిద్దరూ సామరస్యంగా పరిష్కరించుకోవాలి. లేదంటే ఈ కథలో నక్కలాగా మూడో వ్యక్తి వారి ద్వారా లాభపడే అవకాశం ఉంది. ఇదండి ఈరోజుకింతే. ధన్యవాదాలు. మళ్ళీ వారం ఇలాంటి మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేసి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి కథలు మరింత మందికి చేరే విధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.